ఇది వచ్చేసి మనకు 3 kg ట్యాంక్. ఈ ట్యాంక్ ఏం చేసినామంటే ఇది బంక్లో గ్యాస్ నింపడానికి, ఇది బంక్లో గ్యాస్ నింపడానికి ఈ రకంగా తీసి ఇక్కడ గన్ను పెడితే గ్యాస్ ఎక్కేస్తుంది. మనకు వచ్చేసి ఇది గ్యాస్ ఫిల్ చేసినాక అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదిగా చేసుకోవచ్చు. ఇందులో గ్యాస్ ఎంత ఉందనేది మనకు క్లారిటీ ఇలా చూపిస్తుంది. ఇది కాకుండా మనకు మీటర్లో కూడా చూపించే అవకాశం కూడా ఉన్నది. ఇది ఇక్కడ గ్యాస్ చూపిస్తుంది, అంతేకాకుండా మనకి ఇక్కడ మీటర్ స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్యూల్ ఎట్లా చూపిస్తుందో గ్యాస్ కూడా ఆ విధంగా మనం చేస్తా. నెక్స్ట్ టార్గెట్ అదే. ఇది కొత్తది కాబట్టి దీనికి పెట్టలేను. ఇది వచ్చేసి ఇక్కడ గ్యాస్కు మనకు ఇది ఇప్పుడు మీదకి వస్తే కిందికి వేస్తే పెట్రోల్, ఇది పైకి వేస్తే గ్యాస్. ఈ రకంగా నేను దీన్ని సెట్ చేయడం జరిగింది. ఎక్స్ట్రా ఫిట్టింగ్తో ఇలా యూత్ని ఆకట్టుకునే విధంగా ఈ బైక్ని తయారు చేసి బైక్ని మాడిఫై చేసుకున్నాడు. దీన్ని గ్యాస్లో నడిపించుకుంటున్నాడు. గ్యాస్ కిట్ తనే అమర్చి ఈ గ్యాస్ ద్వారా మంచి మైలేజ్ని పొందుతూ మనం 2-వీలర్ బైక్కి గ్యాస్ కిట్ అమర్చి గ్యాస్తో బండి నడిచే విధంగా తయారు చేసినటువంటి శంకర్తో ఉన్నాం. మరి శంకర్ని అడిగి శంకర్ మాటల్లోనే తెలుసుకుందాం ఈ బైక్ ఏ విధంగా పనిచేస్తుంది, గ్యాస్లో ఎన్ని కిలోమీటర్లు అవరేజ్ ఇస్తుందో. శంకర్ గారు చెప్పండి. హాయ్, హలో, నమస్తే. నా పేరు వచ్చేసి బుర్ర శంకర్. ప్రాపర్ వచ్చేసి చందుర్తి. నేను ప్రస్తుతానికి నివాసం ఉంటున్నది వెమ్లవాడ. అయితే నేను ఫస్ట్ మీకు హెచ్ఎఫ్ డీలక్స్ను పర్చేజ్ చేసిన. అది వచ్చేసి ఒక 1 kg గ్యాస్కు 120 కిలోమీటర్ వచ్చేలా చేసిన. నెక్స్ట్ ఈ కొత్త బైక్ని తీసుకోవడం. కొంతమంది నన్ను ఏం అడిగారంటే అది ఓల్డ్ మోడల్ బండ్లకే చేస్తున్నావు కానీ కొత్త బైక్ నువ్వు ఏ రకంగా చేయగలుగుతావు అది అంటే, షోరూమ్ నుంచి కొత్త బైక్ని తీసుకొచ్చేసి దీని మీద నేను గ్యాస్తో నడిచేలాగా ఆల్టర్నేటివ్గా తయారు చేసిన. ఇది వచ్చేసి పర్ఫెక్ట్ ఫంక్షన్ జరుగుతుంది, మంచి మైలేజ్ ఉంది. దీనికి వచ్చేసి ఒక 3 kg సిలిండర్ ఇక్కడ అమర్చడం జరిగింది. దీనికి ఎట్లా అంటే బయటకు కనబడేలా అమర్చడం జరిగింది. ఇక్కడ ఏ రకమైన డిస్టర్బెన్స్ లేకుండా మంచి ప్రాపర్గా ఫిట్ చేయడం జరిగింది. దీని కెపాసిటీ వచ్చేసి 3 kg అవుతుంది. ఇది వచ్చేసి 1 kgకి వచ్చేసి 100 కిలోమీటర్ వస్తుంది. 3 kg 3 కిలో గ్యాస్ నింపితే 300 వచ్చేస్తుంది. ఇది ప్రాపర్గా ఏంటంటే మంచి ఇది మైలేజ్ ఇస్తుంది. ప్లస్ ఈ కంపెనీతో పెట్రోల్ వచ్చిన మైలేజ్ మాత్రం దీనికి 55 నుంచి 60 వస్తుంది. సరిపోతలేదని చెప్పేసి ఇంకో కొంచెం పెంచుకోవడం. ఇప్పుడు పెట్రోల్ లీటర్కు 110 రూపీస్, ఇది కేజీ పర్ వచ్చేసి 64 రూపాయలు. 64 రూపాయలతో మనకు 100 వస్తుంది. పెట్రోల్తో 110 వస్తే 50-55 వస్తుంది. కాబట్టి కొంచెం మనకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి గ్యాస్తో దీన్ని తయారు జరిగింది. దీనికి వచ్చేసి మొత్తం మాడిఫికేషన్ మొత్తం వచ్చేసి లైట్ సిస్టమ్, పార్కింగ్ లైట్లు, ఇవి మొత్తం నా కంప్లీట్గా నేనే మాడిఫై చేయడం జరిగింది. ఇది కొంచెం యూత్కు ఆకట్టుకునేలాగా దీన్ని మాడిఫై జరిగింది. అంటే ఇప్పటి యూత్కు ఇప్పటి ట్రెండ్కి తగ్గట్టు ఈ బండిని మాడిఫై చేసారు అన్నమాట. ఓకే అండి. దీనికి వచ్చేసి నేను ఒకటి ఏంటంటే మాన్యువల్ స్విచ్ అమర్చడం జరిగింది. హెచ్ఎఫ్ డీలక్స్ కాకుండా దీనికి మాన్యువల్ పెట్టేసి, ఇది పెట్రోల్ కావాలనుకుంటే పెట్రోల్ నడుస్తుంది, లేదు మనకు పెట్రోల్ అవసరం లేదు, గ్యాస్ కావాలంటే గ్యాస్ అయిపోదాకా కంటిన్యూ గ్యాసులు నడుస్తుంది. గ్యాస్ అయిపోయిందంటే దీన్ని మనం మాన్యువల్గా పెట్రోల్ చేంజ్ చేసుకోవచ్చు. రెండు విధాలుగా సేఫ్ జోన్ ఉందండి. అదే అండి, ఇప్పుడు ట్యాంక్ పక్కన పెట్టారు కదా, టైర్కి కానీ కూర్చున్న వాళ్ళకి కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదా? ఎలాంటి ఇబ్బంది లేకుండానే దీన్ని కంప్లీట్గా ఈ ట్యాంక్ వచ్చేసి ఈ ఏలు పట్టే ఫింగర్ పట్టే సందు గ్యాప్ లోపల దీన్ని అమ్మడం జరిగింది. ఇది ఏమవుతుందంటే మన బంక్లో పోతే బంక్లో గ్యాస్ నింపుకునేలాగా ఇది తీసేసుకొని ఇక్కడ మనం ఇది బంక్లో మనం ఈ గన్ పెడతాడు. గన్ పెట్టిన తర్వాత ఈ బంక్లో గ్యాస్ ఫిల్ చేయడం జరుగుతుంది అక్కడ. ఇది వచ్చేసి మనకు 3 kg ట్యాంక్. ఈ ట్యాంక్ ఏం చేసినామంటే ఇది బంక్లో గ్యాస్ నింపడానికి, ఇది బంక్లో గ్యాస్ నింపడానికి ఈ రకంగా తీసి ఇక్కడ గన్ను పెడితే గ్యాస్ ఎక్కేస్తుంది. మనకు వచ్చేసి ఇది గ్యాస్ ఫిల్ చేసినాక అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదిగా చేసుకోవచ్చు. ఇందులో గ్యాస్ ఎంత ఉందనేది మనకు క్లారిటీ ఇలా చూపిస్తుంది. ఇది కాకుండా మనకు మీటర్లో కూడా చూపించే అవకాశం కూడా ఉన్నది. ఇది ఇక్కడ గ్యాస్ చూపిస్తుంది, అంతేకాకుండా మనకి ఇక్కడ మీటర్ స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్యూల్ ఎట్లా చూపిస్తుందో గ్యాస్ కూడా ఆ విధంగా మనం చేస్తా. నెక్స్ట్ టార్గెట్ అదే.
ఇది కొత్తది కాబట్టి దీనికి పెట్టలేను. ఇది వచ్చేసి ఇక్కడ గ్యాస్కు మనకు ఇది ఇప్పుడు మీదకి వస్తే కిందికి వేస్తే పెట్రోల్, ఇది పైకి వేస్తే గ్యాస్. ఈ రకంగా నేను దీన్ని సెట్ చేయడం జరిగింది. చిన్న బటన్ చిన్న. అమర్చిరా పైకి పెట్రోల్, కిందికి గ్యాస్. ఓకే, మొత్తానికి శంకర్ గారు బండిని యువతను ఆకట్టుకునే విధంగా మాడిఫై చేసుకున్నాడు. షోరూమ్లోకి వెళ్ళి తెచ్చిన దానికంటే ఈయన ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేసి దీన్ని మాడిఫై చేసుకొని, అంతేకాకుండా రన్నింగ్లో వెళ్తున్నప్పుడు బ్రేక్ లైట్ ట్యాంక్ కింద బ్రేక్ లైట్ అమర్చడం జరిగింది. అది దీన్ని గ్యాస్లో నడిపించుకుంటున్నాడు. గ్యాస్ కిట్ తనే అమర్చి గ్యాస్ ద్వారా మంచి మైలేజీని పొందుతూ పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో గ్యాస్ ద్వారా మైలేజీని పెంచుకున్న బుర్రా శంకర్. చూస్తున్నారు మన జోర్దార్ టాలెంట్ షోలా బుర్రా శంకర్తో గ్యాస్ కిట్ అమర్చి. హాయ్ హలో, అయితే ఏంటంటే ఇది ఇప్పుడు మనము ఎల్పిజితోని మనం ఇది నడుస్తుందని మీకు చెప్పడం జరిగింది కదా. ఈ చెప్పడం అనేది ఏంటంటే ఇప్పుడు నేను అది ఎల్పిజి లోపల ఎల్పిజి బంకు కాడ నేను ఏ విధంగా గ్యాస్ ఫిల్ చేస్తానో మీకు మొత్తం కంప్లీట్గా క్లారిటీగా మీకు ఆకట్టుకునేలాగా చూపించగలుగుతాను. బంక్కి వెళ్ళిపోదాం, మరి బంకులో నింపిస్తాం గ్యాస్. లీటర్ కదా పట్టేది. क्या बैठे खाना क्या बैठे तो बस దీన్ని గ్యాస్లో నడిపించుకుంటున్నాడు. గ్యాస్ కిట్ తనే అమర్చి గ్యాస్ ద్వారా మంచి మైలేజీని పొందుతూ ఇలా పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో గ్యాస్ ద్వారా మైలేజీని పెంచుకున్న బుర్రా శంకర్. మీరు చూస్తున్నారు మన జోర్దార్ టాలెంట్ షోలా బుర్రా శంకర్తో గ్యాస్ కిట్ అమర్చి యావరేజ్ని పెంచిన బుర్రా శంకర్తో మన జోర్దార్ టాలెంట్ షో.